ప్రకృతి వ్యవసాయంలో జరుగుతున్న మార్కెటింగ్ వివరాలు. ప్రతి వారం కలెక్టర్ ఆఫీస్ వద్ద స్టాల్ ప్రోగ్రాం నిర్వహించి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మరియు ప్రకృతి వ్యవసాయంలో పండించే ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉంచుట. అంటే అంతకుముందు మేము ఒక కలెక్టర్ ఆఫీస్లోనే కాదండి, ప్రతి సోమవారం కూడా 28 మండలాల్లో కూడా ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి స్టాల్స్ ఏర్పాటు చేయాలి. అది జరుగుతుంది. ప్రస్తుతం కలెక్టర్ ఆఫీస్ లో పెడుతున్నాం, మోడల్ మండలంలో పెడుతున్నాం. అక్కడక్కడ అంటే మేమంతా ధైర్యంగా రిపోర్ట్ ఎందుకు ఇచ్చామంటే మీరందరూ కూడా మీరు పండించినవి ఏదో ఒక విధంగా అటు ఇటు ఇస్తున్నారు మేడం, స్టాల్ లాగా పెట్టుకోవట్లేదు. అది కూడా నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహార ఉత్పత్తులు హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ద్వారా గర్భవతులకు, బాలింతలకు, అంగన్వాడీ సెంటర్లకు, పేద నిరుపేద వారికి అందుబాటులో ఉంచడం. ఇది కూడా మన యొక్క ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో మార్కెటింగ్ లో భాగంగా జరుగుతుంది. హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ లో వాళ్ళు మనకి ఇండెంట్ ఇచ్చిన ప్రకారం 2-3 సార్లు వాళ్ళకి మనం సప్లై చేయడం జరిగింది మేడం. మోడల్ మండలం ఒకసారి చేసాము. కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో కూడా భాగంగా ఇది వచ్చేసి లోకల్ మార్కెటింగ్ డెవలపింగ్ లో కార్యక్రమంలో మన ఈవీసీ సార్ వీటినన్నింటినీ ప్రోత్సహించడం జరుగుతుంది అనమాట. అలాగే మధ్యాహ్న భోజన పథకం ద్వారా పేద నిరుపేద పిల్లలకు పురుగు మందులు లేని ప్రకృతి వ్యవసాయ ఆహారం అందించే క్రమంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి ఉంచడం. అంటే మనకి ఎక్కువైన తర్వాత అంటే ఎక్కువ కాదు, మీకు దగ్గరలో పండించినటువంటి వాటిని వీళ్ళతో కూడా మాట్లాడి ఇది ఇట్లా మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూడా అందరికీ మన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో ఉంచడం. హెల్త్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళతో అక్కడ కిచెన్ గార్డెన్స్ వేయడం కూడా ఇది కూడా మార్కెటింగ్ కార్యక్రమాల్లో ఒక భాగంగా ఉందన్నమాట. అలాగే రైతులు పండించే పండ్లకు లోకల్ మార్కెటింగ్ కల్పించి టీటీడీ వారికి అందించి 10 నుండి 15% వరకు ఎక్కువ ధర కల్పించడం. ఇది లాస్ట్ ఇయర్ మనం శనగలు పంపిణీ కొనుగోలు చేసి టీటీడీకి పంపించాం మేడం. అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా మొదటి నుంచి ఇప్పుడైతే కాంపాక్ట్ బ్లాకుల్లో వచ్చినటువంటి పంట అంతా కూడా కొనుగోలు చేయాలని మనకు ప్లాన్ చేయడం జరిగింది. సో మన జిల్లాకు వచ్చి మేడం ఒక 2 ముఖ్యంగా చిల్లీస్ కాంపాక్ట్ బ్లాక్స్ ఇచ్చాం మేడం. ఒకటి గణపవరంలో మనం 5 మంది రైతులతో ఒక 10 ఎకరాల బ్లాక్ ఇచ్చాం మేడం. రెండవది నిన్న మనం ఉన్నంలో ఒకటి మనము ఈపూర్ వాళ్ళని అడిగాం మేడం. వాళ్ళు ఇంకా నేమ్స్ అనేది ఎవరైనా ఒకటి సరిపోతుంది కదా అన్నారు మేడం. అది కూడా ఇది ఈ యొక్క మార్కెటింగ్ లో కార్యక్రమంలో భాగంగా జరుగుతుంది. ఇంకా ఎన్నో ప్రైవేట్ కంపెనీల వాళ్ళు మన ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడానికి చాలా రకాల కంపెనీల వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి దాని ద్వారా కూడా మీరు ఖచ్చితంగా దాని టెస్టింగ్ అనేది ఉంటుంది. పురుగు మందుల శాతం ఎంత ఉంది లేదనేది ఉంటే కనుక ఖచ్చితంగా మీకు అధిక ధర కూడా వస్తుంది. ఎందుకంటే మనం ఏ గ్రేడ్ మోడల్ అని, ఏటీఎంస్ మోడల్ అని, కిచెన్ గార్డెన్స్ అని, 365 డేస్ మోడల్స్ ఇవన్నీ వచ్చే కూరగాయలు ఏమవుతుంది అనే దానికి ఈవీసీ సార్ మనకు మార్కెటింగ్ కల్పించడంలో భాగంగా పక్కకి వెళ్ళటం కంటే మన దగ్గర ఉన్నటువంటి కార్యక్రమాలకి ఇవన్నీ అందుబాటులో ఉంచే విధానంలో ఈ లోకల్ మార్కెటింగ్ అనేది డెవలప్ చేసే విధానంలో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. అయితే మనం అనుకున్నాము పిఎండిఎస్ వేసిన ప్రతి రైతుకి కూడా సర్టిఫికేషన్ లోకి తీసుకురావడం అనేది ఒక ప్రోగ్రామ్ గా పెట్టారు మేడం. అయితే మనము గ్రూపుల వైజ్ గా మహిళా గ్రూపుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కనుక ఆ గ్రూప్ లో కనుక 5-6 అట్లా మంది ఉంటే వారినే ఒక లోకల్ గ్రూప్ గా ఫామ్ చేయమని వాళ్ళు హెల్త్ అండ్ న్యూట్రిషన్ తరపున చాలా రకాల ఐటమ్స్ కూడా తెచ్చి పెట్టారు మేడం. ఇది రీసెంట్ గా మన పీడీ గారు కూడా వచ్చి చూసి ఈ స్టాల్ దగ్గర ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి మహిళా మార్ట్ లో కూడా పెట్టడానికి సార్ పర్మిషన్ ఇచ్చిన ఫోటో మేడం. ఇది మన లాస్ట్ ఇయర్ మార్చిలో వాళ్ళు తీసుకొచ్చింది. ఇక్కడ ఇది వచ్చేసి ఈ అన్న వాళ్ళ గట్ల మీద పండించినటువంటి ఉత్పత్తులు తీసుకొచ్చి అక్కడ అవును మేడం. ఇట్లా మనము పసుపు, కారము, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ కూడా మనం ఒంగోలు నుంచి తెప్పిస్తున్నాం మేడం. మనం లాస్ట్ ఇయర్ శనగలు టీటీడీకి పంపించినటువంటి ఫోటోస్ మేడం. స్టేట్ ఆఫీస్ నుంచి కొన్నారావు సార్ గారు టెస్ట్ లో కూడా మనకి పాస్ అయింది మేడం. సంజయ్ మోడల్ మండలంలో ఇచ్చినటువంటి బాస్కెట్ కార్యక్రమం ద్వారా ఇచ్చిన ఫోటో మేడం. ఇది మనం మహిళా మార్ట్ లో మేడం ఓపెన్ చేసేటప్పుడు కొన్ని ఉత్పత్తులు అక్కడ ఇంక్లూడ్ చేసినప్పుడు